వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వడగాం అనేటటువంటి గ్రామానికి వెళ్ళడం, మరి అట్లా వెళ్ళే క్రమంలో ఒక పాప యాక్సిడెంట్లో చనిపోవడము. తెలంగాణ రాష్ట్రంలో చాలా పాఠశాలలు ఉంటాయి. కొన్ని పాఠశాలలు మూతపడతాయి, కానీ ఇక్కడ పాఠశాల తెరుచుకుంది. చాలా బాగుంది సార్, గ్రామస్తుల సహకారం చాలా బాగుంది కాబట్టి స్కూల్ చాలా తొందరగా ఓపెన్ అయింది. ఏం చదువుతావు? పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? పోలీస్ అవుతావా? అవునా? అది మా బడి మాకే కావాలని మేము కలెక్టర్ దాట పోయినాం, మా సమస్య మేము చెప్పినాం. మరి కలెక్టర్ గారి ఆదేశానుసారము స్పందించి వెంటనే ఇద్దరు టీచర్లను ఇక్కడికి పంపించి 24వ తారీఖు నాడు మేము ఈ పాఠశాలను ప్రారంభించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం డబ్బకుచ్చి గ్రామం. ఇది ప్యూర్లీ ఆదివాసీ ప్రజలు నివసిస్తున్న గ్రామం. ఒకసారి మనం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. డబ్బకుచ్చి స్కూల్ వద్దనే ఉన్నాం. డబ్బకుచ్చి ప్రాథమిక పాఠశాల. ఇక్కడ ఇప్పుడు దాదాపుగా 30 మంది పైన విద్యార్థులు చదువుకుంటున్నారు. 24 మంది అఫీషియల్గా ఇప్పటికే పేరు నమోదు చేసుకున్నామని చెబుతున్న పరిస్థితి. అయితే ఈ గ్రామం విశేషం ఏంటంటే 15 సంవత్సరాలుగా ఈ పాఠశాల, ఇదే పాఠశాల మనం చూపెట్టే పాఠశాల ఏదైతుందో 15 సంవత్సరాలుగా ఇది మూతపడి ఉంది. ఇక్కడ పిల్లలు లేకపోవడం వల్ల ఈ పాఠశాల మూత వేశామని అధికారులు చెబుతున్న పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో ఈ గిరిజన ఆదివాసీ గూడెంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. పటేల్కు సంబంధించిన ఒక పాప యాక్సిడెంట్లో చనిపోయిన విషయం కాస్త అందరినీ కలిచివేసిన అనంతరం మా ఊర్లో మా పాఠశాల కావాలి, మా పాఠశాలను వెంటనే ప్రారంభించాలని ఆదివాసీ గ్రామస్తులు, ఆదివాసీ పిల్లలందరూ కూడా ముక్త కంఠంతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సమావేశం అనంతరం ఆదివాసీ పటేల్ గ్రామం, డబ్బకుచ్చి గ్రామానికి సంబంధించిన పటేల్ ఆధ్వర్యంలో నేరుగా జిల్లా కలెక్టర్ ఆదిలాబాద్ రాజర్ష శాఖ కలిసి గ్రీవెన్స్లో ఒక అప్లికేషన్ ఇచ్చారు. ఆ అప్లికేషన్ సారాంశం అంతా మా ఊర్లో మాకు పాఠశాలను వెంటనే ప్రారంభించాలని చెప్పిన పరిస్థితి. పాఠశాల ఉంది, అది మూతపడింది, వెంటనే ప్రారంభించాలని చెప్పిన పరిస్థితి. అయితే దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించిన అనంతరం వెంటనే పాఠశాల ప్రారంభించాలని డిఓకి ఆదేశించారు. డిఓ, ఎంఈఓ ఇట్లా టీచర్ల సహాయంతో వెంటనే పాఠశాలను ప్రారంభించారు. ఇదే పాఠశాల. ఒకసారి మనం పాఠశాల వద్దే ఉన్నాం. పాఠశాలలో పరిస్థితి ఏంటి, ఒక్కసారి ఏ విధంగా ఉంది, అసలు పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, పాఠశాల ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఒకసారి పూర్తి సారాంశం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. మనం ఒకసారి పాఠశాలలో వెళ్ళి వాస్తవికాలు చూపెడదాం. ఈ వార్తలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఎందుకని అనుకుంటున్నారా? తెలంగాణ రాష్ట్రంలో చాలా పాఠశాలలు ఉంటాయి. కొన్ని పాఠశాలలు మూతపడతాయి, కానీ ఇక్కడ పాఠశాల తెరుచుకుంది. ఇదే ఈ వార్త ప్రత్యేకత. ఆ ప్రత్యేకత, దీని సారాంశం ఏ విధంగా ఉంది, ఇంతకుముందు చెప్పిన విధంగా 15 సంవత్సరాల తర్వాత ఈ పాఠశాలలో, అది ప్రభుత్వ పాఠశాలలో మా పిల్లల్ని చదివించండి, వెంటనే స్కూల్ ప్రారంభించండి అని కలెక్టర్ గారిని ఆదివాసీ నాయకులు నేరుగా వెళ్ళి గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. మనం ఇదే పాఠశాలలో ఉన్నాం. ఇప్పుడు పాఠశాల రాగానే టీచర్లకు వెల్కమ్ చెప్పిన పరిస్థితి. ఈ పిల్లలంతా కూడా ఆ అంటే అమ్మ, ఈ అంటే ఇల్లు, ఈ విధంగా నేర్చుకుందామని ఇటంతా కూడా ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ చూపెట్టిన పరిస్థితి. ఇదివరకే ఈ పాఠశాల 15 సంవత్సరాల క్రితం మూతపడ్డ పరిస్థితి. అయితే టీచర్ నీట్గా ఇద్దరు టీచర్లను ఇచ్చారు. వెంటనే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ చొరవతో ఇద్దరు టీచర్లను ఇచ్చిన పరిస్థితి. ఇటు బాబు కూడా ఎంత నీట్గా ABCDలతో పాటు
పూర్తి సారాంశాన్ని చెబుతున్న పరిస్థితి. ఒకసారి మనం మాట్లాడిద్దాం. బ్రదర్, ఎట్లుంది స్కూల్? బాగా నడుస్తుందా? బాగానే నడుస్తుంది ఇప్పుడైతే. ఎందుకంటే ఊళ్ళో గ్రామస్తులందరూ చాలా కష్టపడి స్కూల్ని మళ్ళీ రీఓపెన్ చేయించారు. చాలామంది పిల్లలు వస్తున్నారు ఇప్పటికైతే. ఇంతకుముందు పక్క గ్రామానికి వెళ్ళేటోళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడికి సంతోషంగా వస్తున్నారు. పిల్లలు కూడా చాలామంది వస్తున్నారు. స్టార్ట్ అయిన 2 డేస్కి ఫుల్ స్ట్రెంత్ వస్తున్నారు. దగ్గర 25 మెంబర్స్ పిల్లలు వస్తున్నారు. దీని క్లాసెస్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ గ్రామస్తులు కూడా బాగా సహకరిస్తున్నారు. దీని ఇక్కడ ఏర్పాట్లన్నీ మా ఎంఈఓ సార్ గారు వాళ్ళందరూ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. సో ఇంకొక 2-3 రోజుల్లో అన్ని సహకారాలు అన్నీ వచ్చేస్తాయి కావచ్చు. సో స్కూల్ బాగానే టర్న్ అవుతుంది. అన్ని స్కూల్ కంటే చాలా ఫాస్ట్గా రికవర్ అవుతుంది స్కూల్ అయితే. ఏం పేరు బ్రదర్ మీరు? టీచరా? టీచర్. ఓకే. ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను 3 డేస్ అయింది ఇక్కడ వచ్చి. నేను ఇంతకుముందు ఎంఆర్సీలో వర్క్ చేస్తాను. ఏంటి, ఎన్ని సంవత్సరాలు అయింది స్కూల్ బంద్ అయ్యి? 15 సంవత్సరాలు అయింది. ఎట్లుంది ఈ గ్రామస్తుల అందరూ కూడా ఆదివాసీ ప్రజలే, ఈ గ్రామస్తుల ప్రోద్బలం ఎట్లుంది? అందరూ ఎట్లుంది? చాలా బాగుంది సార్. గ్రామస్తుల సహకారం చాలా బాగుంది కాబట్టి స్కూల్ చాలా తొందరగా ఓపెన్ అయింది. ఎందుకంటే అందరు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి కలవడము, అక్కడ సార్ తర్వాత ఇక మాకు కూడా సహకరించడము. ఎందుకంటే మేము కూడా ఇక్కడ కొత్తగానే వచ్చాము. సో వాళ్ళందరూ చాలా బాగా సహకరించారు. మాకేం కావాలన్నా కొన్ని అవసరాలు తీర్చుడు. పిల్లలందరూ మేము వచ్చేంత వరకు పిల్లలు ఆల్రెడీ గ్యాదర్ చేసుకోవడం చేయడం చాలా బాగా సహకరిస్తున్నారు. అందరు ఆదివాసీ పిల్లలే, గోండు పిల్లలు. ఎట్లుంది? కొంత లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, ఏది ఉంటుంది? లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు పక్క స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి చాలా పిల్లలకి తెలుగు వచ్చు. జస్ట్ ఫస్ట్ క్లాస్ పిల్లలకి కొంచెం రాదు కాబట్టి అది కొంచెం మాకు కూడా లాంగ్వేజ్ టచ్లోనే ఉంటుంది. మేము లోకలే కదా, సో కవర్ అయిపోతుంది మాకు. ఇంకా ఇటువంటి స్కూళ్ళని చూసి ఒక టీచర్గా నీకేమనిపిస్తుంది? చాలా బాగా గర్వంగా ఫీల్ అవుతున్నా సార్. ఎందుకంటే ఇప్పుడు నేను కొత్తగా జాయిన్ అయిన టీచర్నే కాబట్టి ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆల్రెడీ డెవలప్ అయిన స్కూల్కి వెళ్ళి మనం చెప్తాం. ఇది ఫస్ట్ ఆపర్చునిటీ మాకు స్కూల్కి డెవలప్ చేయడము. ఒక కొత్త స్కూల్ స్టార్ట్ అయింది. సో చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నా మీరే చెప్పడం అయితే. ఇది పరిస్థితి. మనతో పాటు చిన్నోడు ఉన్నాడు, దాదా. ఏం పేరు నాని? సందీప్. సందీప్. ఏంటి, ఏం చదువుతున్నావు? 5th క్లాస్. ఏబిసిడీలు. ఏం పేరు నాన్న పేరు? భగవంతరావు. ఏ ఊరు మీది? డబ్బకొచ్చి. ఏంటి స్కూల్ ఎన్ని రోజులు అయింది బంద్ అయ్యి? ఈ స్కూల్ ఎన్ని రోజులు అయింది బంద్ అయ్యి? ఎప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ? ఎప్పటి నుంచి వస్తున్నావు వీడికి? 3 రోజులు అయింది. మంచిగా చెప్తున్నారు ఈడ సార్లు? ఊరోళ్ళు అందరు ఇక్కడికి వస్తున్నారా? పిల్లలందరూ? నాన్న కూడా ఏడికే డబ్బా స్కూల్కి పోవాలంటున్నాడు కదా, వేరే దగ్గరికి ఎక్కడికి పోవద్దు అంటున్నాడు. ఎందరు మీరు అన్నదమ్ములు? ఎందరు? భగవంతుడు? ముగ్గురా? స్కూల్కి పోతున్నారు అందరు? పోవాలి, స్కూల్కి పోవాలి, స్కూల్కి వెళ్ళాలి. ఏం పేరు అన్నావు? సందీప్. సందీప్. ఇది సందీప్ చెబుతున్న పరిస్థితి. సందీప్ ఇప్పుడు 5th క్లాస్ చదువుతున్నాడు. సందీప్ మూతపడ్డ పాఠశాలలు తెరుచుకున్న అనంతరం ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు ఇది 5th క్లాస్ సందీప్ చదువుతున్న పరిస్థితి. వాళ్ళ నాన్న కూడా ఇదే స్కూల్కు వెళ్ళాలని చెబుతున్న పరిస్థితి. అయితే పిల్లలందరూ కూడా మనం ఒకసారి చూపెట్టచ్చు. నేరుగా పిల్లల పరిస్థితులు, వ్యవస్థ అంతా కూడా చూపెట్టే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా ఇటు నేరుగా నీట్గా కూర్చుంటున్న పరిస్థితి. అయితే ఈ స్కూల్లో ప్రధానమైన అంశం స్కూల్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. 15 సంవత్సరాల తర్వాత ఈ స్కూలు తెరుచుకుంది. ఈ స్కూల్లో మనం ఎటు చూసినా ఒక మంచి ఎన్రోల్మెంట్ క్రియేట్ చేసిన పరిస్థితి. మంచి చార్ట్స్తో పిల్లలకు సంబంధించిన ప్రతి అంశం పొందుపరిచే ప్రయత్నం చేశారు. ముందుగా దీన్ని పాఠశాల లాగా తీర్చిదిద్దే ప్రయత్నం టీచర్లు చేశారు. దీనికి జిల్లా కలెక్టర్తో పాటు డిఓ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్న చెబుతున్న టీచర్లు కావచ్చు, అందరూ కూడా ఒక ఏకతాటిపై వచ్చి వాళ్ళు మేము ఇక్కడ పాఠశాలను నిలుపుతాం, మంచి చదువు చెప్తాం, కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా మేము ఇక్కడ పిల్లల్ని తయారు చేస్తామని టీచర్లు చెప్తున్నారు. అయితే కొంతమందితో పిల్లలతో మాట్లాడిద్దాం, ఏం చెప్తారో తెలుసుకుందాం. నాన్న ఏం పేరు? అనిల్. అనిల్. ఏం చదువుతున్నావు? 2.
రెండో తరగతా? నాన్న పేరు ఏంది? బగ్గు. బగ్గు. ఎక్కడనేనా ఊరు ఇదేనా? ఏ ఊరు మీది? డబ్బకుచ్చి. ఏం చదువుతావు? పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? పోలీస్ అవుతావా? అవునా? ఓకే, బందుకు పడతావు అంతేనా? ఓకే. ఈ స్కూల్ ఎప్పుడు తెరుచుకున్నారు? ఎప్పుడు స్టార్ట్ చేసారు? 3 రోజులు అవుతుందా? సార్లు అందరు వస్తున్నారు ఏడికి? ఏమంటున్నాడు? నానేమంటున్నాడు? ఇదే స్కూల్కి పోవాలంటుండా? ఇంతకుముందు ఎక్కడ స్కూల్కి పోయేది? ఆ పక్క ఊరు స్కూల్కి పోయేదా? నీ పేరేంద్ర? దివ్య. బాగా చదువుతున్నావా? ఏ ఊరు మీది? డబ్బకుచ్చి. ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? 2వ క్లాసా? వెరీ గుడ్. భాషలో మీ అమ్మ ఏం చేస్తుంది? గోండు భాష వస్తుందా? వాతర్కి నేమే గోండు భాష వాతర్ ఇది పరిస్థితి. భాష అంటే అంత మమేకం, అంత ప్రేమ, అంత మమకారం ఉంటుంది. అయితే అందరు కూడా మేము బాగా చదువుకుంటాం, మాకు ఈ పాఠశాల మళ్ళీ తెరుచుకోవడం చాలా సంతోషంగా ఉంది అని పిల్లలు చెబుతున్న పరిస్థితి. ఇదంతా కూడా ఆదిలాబాద్ జిల్లాలో భీంపూర్ మండలం డబ్బకుచ్చి గ్రామం. అంటే మారుమూల ప్రాంతం. దాదాపుగా ఆదిలాబాద్ జిల్లా నుండి ఈ గ్రామానికి ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది. మంచిర్యాల నుంచి అయితే 300 కిలోమీటర్లు పైచిలుకుంటుంది. అంతా కూడా అంటే ఇలాంటి ఏజెన్సీ గ్రామాలు చాలా ఉన్నాయి. చాలా స్కూల్స్ మూతపడి ఉన్నాయి. ఈ మూతపడిన మంగి, గినదరి అలాంటి కొన్ని గుడాల్లోనైతే స్కూళ్ళు లేవు, స్కూళ్ళు శిథిల వ్యవస్థలో ఉన్నాయి. మనము ఈ స్కూళ్ళు చూపెట్టే ప్రయత్నంలో భాగంగా ఇంకా కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం చదువుతున్నారు ఏం తెలుసుకుందాం. నాని ఏం పేరు? అశ్విన్. ఏం చదువుతున్నావు? ఏ క్లాసు? 5th క్లాసా? ఈ స్కూలు బాగుందా? టీచర్లు బాగా చెప్తున్నారా? అమ్మ నాన్న ఏమంటున్నారు? ఇదే స్కూల్కి పోవాలంటున్నారా? ఎన్ని రోజులు అయింది ఈ స్కూల్కి రాబట్టి? 3 రోజులు అవుతుందా? ఓకే. 3 రోజుల నుంచి ఈ స్కూల్కి వస్తున్నావు అంతేనా? నీ పేరు? నాగేందర్. ఏం చదువుతున్నావు? ఏబిసిడి చదువుతున్నావు? అవును. ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు? 2వ క్లాసా? అవును సార్. ఎన్ని రోజులు అయింది ఈ స్కూల్ స్టార్ట్ అయ్యి? 3 రోజులు అవుతుందా? మరి ఇదే స్కూల్కి వస్తారా మళ్ళీ వేరే దగ్గరికి పోతారా? ఇదే స్కూల్కి వస్తారా? అవును సార్. మీ ఊర్లో మీ స్కూలే కావాలనా? వేరే స్కూల్ వద్దు? అవును సార్. అంతేనా? అవును. రైట్. ఇది పరిస్థితి. మా ఊర్లో మా స్కూలే కావాలి, వేరే స్కూలు వద్దు అని చెబుతున్న పరిస్థితి. నాన్న ఏం పేరు? రావా? ఏం ఇది పరిస్థితి. మాటలు రాకున్నా ఈ స్కూల్ మాకు కావాలి అని తమ్ము చూపెడుతున్న పరిస్థితి. అంటే ఇట్లుంది. అంత పిల్లలందరూ కూడా 25 మంది. అంటే దీన్ని 35 స్ట్రెంత్కి తీసుకెళ్ళడానికి ఇప్పుడు టీచర్లు, గ్రామస్తులు ప్రయత్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు ఇక్కడ, తెలుసుకుందాం, మాట్లాడిద్దాం. ఏం పేరు బ్రదర్? నీ పేరు? సంతోష్ సార్. ఏం చెప్పారు? కలెక్టర్ గారికి కలిసినా? ఎందుకు ఈ స్కూల్ మళ్ళీ ఓపెన్ చేయవలసి వచ్చింది? మన పిల్లలు ఇంత ఎక్కువ మంది అయినరు సార్, మా కాల హై స్కూల్ అని మేము కలిసినాం సార్. దాదా అంతే సార్. మాకు పిల్లగాలు బడి కావాలా, మా బడి మాకే కావాలా, మా ఊరు మాకే ఉండాలా. అంటే పిల్లగాళ్ళు పక్క ఊరికి పోతుండే, అంటే మేము అక్కడ నుంచి మా ఒక పాపకు యాక్సిడెంట్ అయింది, ఆ పాప సడన్గా చచ్చిపోయింది. అది మా బడి మాకే కావాలని మేము కలెక్టర్ అట పోయినాం, మా సమస్య మేము చెప్పినాం. కలెక్టర్ ఒక మా కోరిక సార్ కూడా వెంటనే రెస్పాండ్ అయింది సార్, ఇచ్చిండు సార్. మాకు సంతోషం అయింది సార్. ఇక ఎంతమంది ఉన్నారు బాబు ఇక్కడ? అంతా పిల్లలు ఇక మొత్తం 27 దాకా ఉంటలేము ఇప్పుడు. ఇంకా అందరు ఇడికి వచ్చేటట్టు ఊరోళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నాం సార్. అంతా ఐక్యతంగా మేము చేస్తున్నాం సార్. ఇక ఒక పట్టు తల తక్కువైన సుఖం మేము తెస్తున్నాం. అలాగే
పలక లేవు రిజిస్టర్ లేదంటే సుఖ తెచ్చినాం నేను సార్. ఇంకా మాకు ఇంకా సార్ రిజిస్టర్లు కూడా మీరే కొనుక్కొచ్చారా? సార్ ఇక మా కొంచెం లేదంటే తెచ్చినాం ఇక ఫస్ట్ ఇక తాటి డబ్బులు అయినాయి రిజిస్టర్లకు? అయినా సార్ ఒక 9,000 దాకా. అన్నీ మీరే కొనుక్కొచ్చారు? సార్ మేము మొత్తం చందా చేసి జమాలు కొత్త చేసి మేము తెచ్చినాం సార్. ఈ కుర్చీలు టేబుల్లు ఈ టేబుల్ కూడా మీరే కొనుక్కొచ్చారు? మేమే తెచ్చినాం సార్. ఓకే ఓకే సార్. అంటే ఏంది అంటే ఎందుకు ఇట్లా ఇదే పక్కనే అటు ఊరు ఉంది ఇటు ఊరు ఉంది, ఈ ఊరు ఉండగానే ఈ స్కూలు మీరు సొంతగా డబ్బులు పెట్టుకొని స్టార్ట్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఏమంటారు? అంటే మాకు వచ్చింది అట్లా అంటే సార్ మేము పక్క ఊరికి పోయిన సుఖ బండ్లు పట్టుకొని పోవాలి, కొందరికి మాకు పని పెట్టి పోవాలి, మేము పొలం పని చేసేటోళ్ళం సార్. ఇక 4 గొట్టంకి పోలా అలా తేలా ఇంక పోదగల కొండ పోలా దించాలా రాలా. అందుకే మా బడి పిల్లల్ని ఇంతకుముందు లెక్కల మీ లెక్కలు కాదు, ఈసారి పిల్లల్ని ఖచ్చితంగా చదివిపియాలి, అంతేనా? అంతే సార్. ఇక మా బడి మూత పడక మా బడి తీరేందుకు మేము మా బడి మాకు ఉండాలంటే మాకు హనుమాన్ గుడి ఉన్నట్టుగా బడి ఉంటే అని మేము చేసినాం సార్. ఇట్లా ఏం పేరు నీ పేరు? దేవరావు కుమ్రా. కుమ్రం దేవరావు. అవును సార్. ఇది పరిస్థితి. అంటే ఈ విధంగా ఉంది. అంటే మా ఊరిలో మా బడి ఉండాలి, మా బడి ఉంటే మాకు మంచి జరుగుతుందని చెప్తారు సార్. చాలా సంతోషంగా ఉంది సార్ మా ఊరు బడి తెరిచినందుకు, కలెక్టర్ గారికి తొందరగా స్పర్శించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అంతే. మీ బాబు ఎవరైనా చదువుతున్నాడు? బాబు ప్రస్తుతానికి లేడు సార్, ఇప్పుడు అంగన్వాడీలో ఉన్నాడు మా బాబు. మొత్తానికి ఊరంతా అనుకొని ఇక్కడ ఊరంతా అనుకొని స్టార్ట్ చేసినాం సార్. బోర్డులకు కూడా కలర్ పెయింటింగ్ మీరే చేసినారు? మీరే చేసినాం సార్. అంతా మీరే చేసి అంతా మేమే చేసినాం సార్. ఇది పరిస్థితి. అయితే ముఖ్యంగా కార్పొరేట్ పాఠశాలలో చదివించే వాళ్ళు గమనించాలి. ఈ టేబుల్ ఈ గ్రామస్తులే కొన్నారు. ఈ టేబుల్ ఈ రిజిస్టర్లు కూడా చందాలేసి కొనుక్కొచ్చిన పరిస్థితి. ఈ రిజిస్టర్లు 9,000 అయినాయని అంటున్నారు. ఈ రిజిస్టర్లు గ్రామస్తులు చందాలేసి కొనుక్కొచ్చారు. అయితే కలెక్టర్ గారు మేము కొనిస్తామని చెప్పారు. అప్పటికే కలెక్టర్ గారు అధికారులు దీనికి సంబంధించి అంతా కూడా చేస్తామని చెప్పారు. చెప్పినప్పటికీ గ్రామస్తులు ఒక ఏకతాటిపై వచ్చి చందాలు వేసుకొని మా గ్రామంలో మా పాఠశాల ఉండాలి అని చెబుతూ నేరుగా ఈ పాఠశాలను తెరిపించి ఈ పాఠశాల ప్రత్యేకంగా ఇప్పుడు నడుస్తుంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక పెద్ద హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. 15 సంవత్సరాల తర్వాత ఒక పాఠశాల తెరుచుకుంది, అది ఆదివాసీ గూడెంలో. అంటే ఏజెన్సీ గ్రామాల్లో ఇలాంటి పాఠశాలలు చాలా ఉన్నాయి. జిల్లా కలెక్టర్ 4 జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్, అటు ఆసిఫాబాద్లో ఉన్న కలెక్టర్ వెంకటేష్ దోత్రే కావచ్చు, నిర్మల్లో ఉన్న కలెక్టర్ కావచ్చు, ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కలెక్టర్తో పాటు మంచిర్యాల జిల్లాలో ఉన్న కలెక్టర్ కూడా ఇలాంటి స్కూళ్ళ మీద ప్రత్యేక కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న స్కూళ్ళు తెరిపిస్తే ప్రత్యేకమైన గుర్తింపు వస్తుందని ఆదివాసీ సంఘాలు కూడా గతంలో చెప్పిన పరిస్థితి. ఈ దేశంలో విద్యను మించింది ఏది లేదని చెబుతారు. అదే విద్యతోటే సమూల మార్పు వస్తుందని చెబుతున్నారు. దట్టు ఆదివాసీ ప్రాంతంలో మేము చదువుకుంటామని విద్యార్థులు చెబుతున్న పరిస్థితి. 25 మంది ఇప్పటికే అయినారు. ఇది 35కు చేరాలని ఆ గ్రామస్తులు కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి. ఇంకొంతమందితో మాట్లాడిద్దాం, ఏమంటారో తెలుసుకుందాం. మా గ్రామంలో పాఠశాల కావాలి, అది ఆ పాఠశాలలో మా పిల్లలు చదవడానికి సిద్ధంగా ఉన్నారు అని నేరుగా ఆదివాసీ మహిళా మనులు నేరుగా ఈ పాఠశాలకు వచ్చిన పరిస్థితి. ఇంతకుముందు కలెక్టర్ను కూడా కలిశారు, డిఓను కలిశారు, డిస్టిక్ డిఓతో పాటు ఎంఈఓ గారిని కూడా కలిసి ఈ పాఠశాలకు సంబంధించిన అంశం చెప్పే ప్రయత్నం జరిగింది. అనంతరం వెంటనే పాఠశాల తెరుచుకుంది, పాఠశాలలో టీచర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ పాఠశాల రన్ అవుతున్న పరిస్థితి. అయితే ఈ అంశంలో కలెక్టర్ ప్రత్యేకంగా జోక్యం తీసుకున్న పరిస్థితి. తీసుకున్న అనంతరం ఎక్కడ ఇబ్బంది లేకుండా విద్యార్థులకు వెంటనే క్లాసులు స్టార్ట్ అయ్యే విధంగా, ప్రాథమిక పాఠశాల స్టార్ట్ అయ్యే విధంగా ప్రయత్నం చేశారు. మనతో పాటు ఎంఈఓ ఉన్నాడు. ఎంఈఓ ఈ గ్రామస్తులతో ఎప్పుడప్పుడు కౌన్సిలింగ్ చేస్తున్న పరిస్థితి, వారితో మాట్లాడుతున్న పరిస్థితి. మీ పాఠశాలను తీర్చిదిద్దుతాం, ఇది కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఉండే విధంగా చూస్తాం, నా వంతు ప్రయత్నం కూడా ఉంటుంది. 38 సంవత్సరాల నుండి నేను టీచర్గా పనిచేసి ఎంఈఓ స్థాయికి వచ్చాను, ఖచ్చితంగా నేను మీతో ఉంటానని ఎంఈఓ కూడా చెప్తున్న పరిస్థితి. మనతో పాటు ఎంఈఓ గారిని మాట్లాడిద్దాం. సార్, ఏంటి ఎట్లా చూడొచ్చు, కొన్ని పాఠశాలలో మూతపడుతున్న పరిస్థితి ఇప్పుడు? అవును సార్. మేము కార్పొరేట్ పాఠశాలకే పంపిస్తాం, గవర్నమెంట్ పాఠశాలకు పంపించలేమని చెప్తున్న పరిస్థితి. అటువంటిది మీరు మరో పాఠశాలను తెరిపించి టీచర్లను ఇచ్చి ఎట్లా చూడొచ్చు సార్, ఏంది అసలు? సార్, ఇది
ఆదివాసీ గ్రామము. గత 15 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల మూతపడ్డది. కారణం ఏంటంటే ఇక్కడ విద్యార్థులు లేకపోవడం ఒక కారణం. ఆ కారణం చేత మరి అధికారులు ఈ యొక్క పాఠశాలను మూసివేయడం జరిగింది. 15 సంవత్సరాల తర్వాత గ్రామస్తులు వాళ్ళలో చైతన్యం వచ్చి ఈ యొక్క పాఠశాల నుంచి మరి ఒక 30 మంది విద్యార్థులు పక్కనే ఉన్నటువంటి ఇదే హ్యాబిటేషన్లో ఉన్నటువంటి వడగాం అనేటటువంటి గ్రామానికి వెళ్ళడం, మరి అట్లా వెళ్ళే క్రమంలో ఒక పాప యాక్సిడెంట్లో చనిపోవడము, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులందరూ మా గ్రామంలో మా పాఠశాలకే మా విద్యార్థులను పంపిస్తామని గత 23వ తారీఖు నాడు ఈ నెల కలెక్టర్ గారిని గ్రీవెన్స్లో కలవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు వెంటనే స్పందించి మరి డిఓ గారికి ఆదేశాలు ఇవ్వడం, డిఓ గారు ఎంఈఓ గారు అయినటువంటి నాకు ఆదేశాలు ఇచ్చి వెంటనే పాఠశాల తెరుచుకోవాలనేసరికి మేము మరి కలెక్టర్ గారి ఆదేశానుసారము స్పందించి వెంటనే 2 టీచర్లను ఇక్కడికి పంపించి 24వ తారీఖు నాడు మేము ఈ పాఠశాలను ప్రారంభించడం జరిగింది. మరి ఈ యొక్క పాఠశాలలో సౌకర్యాల కొరకు కూడా ప్రతిరోజు ఈ గ్రామస్తుని చర్చించడము, మరి వీళ్లకు కావాల్సినటువంటి సదుపాయాలు కాంపౌండ్ లేకపోవడము, టాయిలెట్స్ లేకపోవడము, బోరింగ్ లేకపోవడము, ఇట్లాంటివన్నీ మా దృష్టికి వచ్చింది. మిడ్ డే మీల్స్ ఇంప్లిమెంట్ ఏజెన్సీని కూడా మేము నియమించేస్తున్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా యూనిఫామ్లు ఇవ్వడము, పుస్తకాలు, నోటు పుస్తకాలు అన్నీ కూడా అందజేయడం ఇక్కడ జరిగింది. మరి దీన్ని రాబోయే రోజులలో ఒక మోడల్ స్కూల్ చేసేటటువంటి ఉద్దేశం కూడా మాకున్నదని తెలియజేస్తా ఉన్నాను. మరి మా యొక్క ప్రభుత్వ ఉపాధ్యాయులు అయితేనేమి, స్వచ్ఛంద సంస్థలు వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని దీన్ని కార్పొరేట్ స్థాయి పాఠశాలకు తీసుకెళ్తామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ఎట్లుండబోతుంది సార్ రేపటి నుండి ఈ పాఠశాల యథావిధి దినచర్య ఏ విధంగా ఉండబోతుంది సార్? ఇది మా యొక్క పాఠశాల టైమింగ్స్ 9 గంటలు. 9 గంటలకి మా యొక్క ఉపాధ్యాయులు రావడం జరుగుతూ ఉన్నది. మా యొక్క ఇది మారుమూల మండలం అయినప్పటికీ ఇక్కడ అంతా యంగ్ జనరేషన్ 2024లో వచ్చినటువంటి డిఎస్సి నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు, మరి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు సార్. ఎలాంటి ఉదయం 7:30కే బయలుదేరుతారు. అట్లాంటి అంకిత భావంతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులతో మా మండలం ఈరోజు వెనుకబడ్డ మండలం కాదు, అభివృద్ధి చెందుతున్నటువంటి మండలం అనేది తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇది మోడల్ స్కూల్గా తీర్చిదిద్దే ప్రయత్నం నేను చేస్తాను. ఒక ఎంఈఓగా నేను బాధ్యత వహిస్తాను. ఇది జిల్లా కలెక్టర్ సహకారంతో, డిఓ సహకారంతో నేను ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. గ్రామస్తులందరూ మా వెనుకాల ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టుగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎంఈఓ చెబుతున్న పరిస్థితి. సరే, టీచరా? నేను పక్కనున్న హ్యాబిటేషన్ వడగాం ఎంపీపీఎస్ వడగాంలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను సార్. అంటే మా స్కూల్ నుంచే ప్రస్తుతం ఇక్కడికి డిప్యుటేషన్ మీద ఒకసారి ఇవ్వడం జరిగింది. సార్ వచ్చిన సదుపాయాల కల్పన కోసమని లంచ్ టైంలో మేము కూడా ఒకసారి, అంటే ఇప్పటి వరకు ఈ పిల్లలంతా నా పిల్లలే సార్, ఆ విధంగా భావించడం జరిగింది. ఇప్పుడు కూడా మా పిల్లలు, అంటే పక్క హ్యాబిటేషన్ స్కూల్ వేరైంది, అట్లా పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు అంతే రోజు తప్పకుండా సార్, తప్పకుండా. తల్లిదండ్రులతో మాకు అటాచ్మెంట్ ఉంది సార్. గడిచిన 10 సంవత్సరాల నుంచి నేను ఇదే ఏరియాలో వర్క్ చేయడం జరుగుతుంది. వాళ్ళలో కూడా మా పైన అదే నమ్మకం ఉంది, మాకు వాళ్ళ కోఆపరేషన్ అదే విధంగా ఉంది సార్. అందుకోసమని పాఠశాలలో పనిచేస్తే మీకు పుణ్యం ఉంటుంది తప్పకుండా సార్. ఆ కోరికతో మేము వచ్చినాం సార్. మేము చదివిన చదువులు యూనివర్సిటీలో పీజీలు కంప్లీట్ చేసి పిహెచ్డీలోకి ఎంట్రన్స్ రాసి కోరుకొని మరి ఈ ఉద్యోగంలోకి వచ్చినాం సార్. దీన్ని ముందరికి తీసుకోవాలనే అన్ని విధాల మాతో ఎంతవరకు అయితే అంతవరకు మేము ప్రయత్నం చేస్తూ ముందరికి తీసుకోవాలనే ఉద్దేశంతోనే మేము పనిచేస్తున్నాం సార్. మీరు తల్లిదండ్రులని ఒక్కసారి మీరు అడిగిన తర్వాత కూడా మా గురించి, అంటే ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోవడం కాదు సార్, వాళ్ళ నుంచి మీకు రెస్పాన్స్ చాలా బాగా వస్తాయి సార్. మీరు అడగండి సార్. ఇది పరిస్థితి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేయడం ఒక రకంగా టాస్కే. ఏజెన్సీలో పనిచేసే వాళ్ళకి అందరికీ ఆర్టీవీ కృతజ్ఞతలతో పాటు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి. వాళ్ళ ట్రాన్స్ఫర్ విషయంలో కూడా అధికారులు వారికి సంబంధించిన సౌకర్యాలు కూడా అధికారులు కల్పించే ప్రయత్నం చేయాలి. ఇది 4 జిల్లాల కలెక్టర్కి అప్పీల్ చేస్తున్నాం. అయితే దీంతోపాటు ముఖ్యంగా ఈ వార్త ద్వారా ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లా ఒక జర్నలిస్ట్గా నా అప్పీల్ కూడా ఇలాంటి పాఠశాలను తెరిపించడం, ప్రత్యేకంగా శ్రద్ధ చూపడం నిజంగా కృతజ్ఞత తెలపవలసిన అంశమే. దీంతోపాటు ఈ పాఠశాలను
పాఠశాలలను ఈ ఏజెన్సీలో ఉన్న ఇలాంటి పాఠశాలను ఒక రోల్ మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దితే అసలు ఉద్యమాలే ఎక్కడ ఉండవు. ఇలాంటి ఉద్యమాలు లేని ఒక మంచి పాఠశాలలు, ఉద్యమాలు లేని గ్రామాలను తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి, ఆ దిశగా ఆలోచిస్తాయని ఒక జర్నలిస్ట్గా నేను కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం కొంతమంది మహిళలు ఇదే గ్రామానికి సంబంధించిన అక్కలు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. అసలు వాళ్ళ పిల్లలు ఎక్కడ నుండి ఏడికి పంపించారు, ఎందుకు ఈ స్కూలే మళ్ళీ కావాలని అనుకున్నారో ఒకసారి తెలుసుకుందాం. అమ్మ, ఏం పేరు నీ పేరు? కవిత, మడవి కవిత. మీ బాబు ఇడికి వస్తుందా? భీంపూర్. ఏందమ్మా ఈ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ చేయమని చెప్పిర్రు, ఏం జరిగింది, మీ ఊర్లో ఏం మీటింగ్ జరిగింది? కలెక్టర్ సాబ్కి ధన్యవాదం. 15 సంవత్సరం అయింది పాఠశాల బంద్ అయింది, పిల్లకు బంద్ అవుతుంది అప్ అండ్ డౌన్. అందుకే కలెక్టర్ దగ్గర పోయి వచ్చిన, కలెక్టర్కు సమస్య చెప్పిన. కలెక్టర్ సాబ్ మా పాఠశాల ఉన్నది, టీచర్ లేడు, పాఠశాల ఓపెన్ చెయ్యి అని చెప్పిన. అందుకే రేపే కలెక్టర్ సాబ్కి చెప్పిన, అయింది. పాఠశాల ఓపెన్ చేసిన టీచర్కు సుఖ. భయపడకు, నేను మీ మనిషి. టీచర్కు తెలుగు బరాబర్ రాదు సార్, ఏం కాదు, భాషలో మాట్లాడు. मराठी येते सर. మాట్లాడు. जाऊन सांगितले समस्या, मग ते सर दुसऱ्या दिवशी सेक्शन घेतले, येऊन रिओपन केले पाठशाला. सरांना सुद्धा पाठवले, चांगली मीटिंग झाली, कार्यक्रम चांगला झाला, सगळं प्रपंच बरोबर झाला, पाठशाला चालू झाला, चांगलं झालं. येणं जाणं प्रॉब्लेम होत होतं शाळेत, मुलांले पाण्या पावसात जाणं येणं, त्याच्यासाठी चांगलं झालं. आमच्या गावात शाळा रिओपन केले, आता सगळं बरं. पण आम्हाला कंपाऊंडर पाहिजेत, किचन रूम पाहिजेत, बोर पाहिजेत, हे समस्या आहे. बाथरूम सुद्धा पाहिजेत. సార్ మా పిల్లలు వడగంపోతుండే సార్, నడిచి బడికి బాగా ఇబ్బంది అవుతుండే. అందుకని కలెక్టర్ దగ్గరికి పోయి మాకున్న అన్నీ చెప్పాం సార్. మరి తర్వాత వేరే రోజు సార్ ఓపెన్ చేసిండు బడి, స్కూల్. అవును సార్. మీ బాబు అవును సార్. ఏం చదువుతున్నాడు? 4th 2 పాప బాబు. అవును సార్. పాప బాబు. అవును సార్. ఇప్పుడు ఏందమ్మా మరి, ఇప్పుడు అక్క కాంపౌండ్ కావాలంటుంది మళ్ళీ? అవును సార్, కావాలి సార్. ఓపెన్ చేసిండ్రు, కావాలి సార్, కావాలంటుంది, కిచెన్ రూమ్ కావాలంటుంది, మాకు అన్ని కావాలి సార్. అవును సార్, అన్ని కావాలి సార్. చెప్పక. కలెక్టర్ గారు ఇంత తొందరగా స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అలాగే మాకు ఒక కాంపౌండ్ వాళ్ళు, కిచెన్ రూము, పిల్లలకు బాత్రూమ్స్ అవి కూడా అరేంజ్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఇది పరిస్థితి. అయితే ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వెంటనే స్పందించి దీనికి కాంపౌండ్ వాల్తో పాటు ఒక కిచెన్ రూము, ఈ పాఠశాలకు సంబంధించిన పూర్తి సౌకర్యం వెంటనే కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా దీనిపై జిల్లా కలెక్టర్ రాజర్షా షా గారికి ప్రత్యేక కృతజ్ఞతలని గ్రామస్తులు చెబుతున్నారు. కలెక్టర్ గారు మీరు చేసిన ఈ మంచి పనిని కంటిన్యూషన్ చేస్తారని ఆర్టీవీ కూడా కోరుకుంటుంది. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.